మనందరం ఆయన్ని పిలుస్తాం విశ్వాసులకు తండ్రి అని. ఏంటండి ఆయన? విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. ఆయన పేరు అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం ఇంటికి వెళ్ళారండి. మనం ఈ సంగతులు చదువుకోవాలంటే ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ అబ్రహాం ఇంటికి వెళ్ళారు. చదవండి, మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడాపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూడండి చూడండి చూడండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే, యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలండి, ఈ మాటలు మనం పరిశీలిస్తే ఇక్కడ అబ్రహాము ఇంటికి వెళ్ళింది ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. 3 మనుషులు వెళ్ళారని మనం ఇక్కడ చూస్తున్నాం. 3 ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారి ఇంటికి వెళితే ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. వాళ్ళ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు అని చెప్పడానికి గల కారణం ప్రభువులారా అనాలి కదండి. ప్రభువులారా, ఎందుకని 3 వచ్చారు కదా, ప్రభువులారా అనాలి. ఈయన ఏమంటున్నాడో చూడండి. ప్రభువా, నీ కటాక్షము మా మీద ఉన్న ఎడల అంటే ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆ ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళితే ఆయన కొన్ని మర్యాదలు చేశాడు. ఈ రాణి గారికి ఆ తల్లి మర్యాద చేసినట్టు ఈ ఇంటికి వెళితే ఈయనకి కూడా కొన్ని మర్యాదలు చేశాడు అబ్రహాం గారు. అబ్రహాం గారు చేసిన మర్యాదలకి ఏం జరిగిందో చెప్పనా? మీరు ఒక్కసారి ఆ మర్యాదలన్నీ స్వీకరించిన తర్వాత మీరు ఇళ్ళకు వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ మాటలన్నీ చదవటానికి టైం సరిపోదు. ఆదికాండంలో 18వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం పరిశీలిస్తే అక్కడ ఈ సంగతులన్నీ మనం చూస్తాం. అదేంటంటే, నీ భార్య ఏది అన్నారు. నా భార్య లోనుంది, బయటకు వచ్చింది. అయ్యా వందనాలయ్యా. ఇప్పుడు ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఆ భార్యతో అంటాడు, అమ్మా మళ్ళీ వచ్చే కాలానికి మీ ఇంటికి నేను వస్తాను. నీ గర్భాన ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ బిడ్డ పేరు ఇస్సాకు. నీకు నవ్వు కలగబోతుంది. అప్పటికి ఆమె వయసు ఎంతో చెప్పనా? 89 సంవత్సరాల వయసు. వాళ్ళ ఆయన వయసు, అబ్రహాం గారి వయసు ఎంతో చెప్పనా? 99 సంవత్సరాల వయసు. ఆమెకి స్త్రీ ధర్మాలన్నీ ఉడికిపోయినాయి. ఇక పిల్లలకనే యోగం ఆమెకి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అది అసాధ్యం. వాళ్ళిద్దరూ ముసలోళ్ళు అయిపోయారు. ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ కొరత తీరబోతుంది, నీ లోటు తీరబోతుంది. మరలా నేను వచ్చే ఈ పాటికి నేను వస్తాను. ఆ వచ్చినప్పుడు ఇదిగో మీ జీవితంలో మళ్ళీ సంవత్సరానికి ఆ లోటు తీరిపోబోతుంది. ఆమేన్. అంటే నేను అనుకుంటున్నాను ఆ టైంలోనే ఆమె గర్భంలో వేసాడు. ఆమె లోటు తీరిపోయింది ఆ క్షణంలోనే. మన యేసయ్య మన ఇంట్లోనికి వస్తే మన కొరతలన్నీ తీరతాయండి. హల్లెలూయా. అది ఆరోగ్య కొరత, ఆరోగ్యం తక్కువగా ఉందా, ఆరోగ్యం ఇస్తాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా, ఆర్థికంగా దేవుడు లేవనెత్తుతాడు. కుటుంబంలో సమస్యలతో నలిగిపోతున్నారా, కుటుంబ సమస్యలలో పరిష్కారం ఇస్తాడు. అలా వ్యక్తిగత జీవితంలో మీ జీవితంలో ఏది కొరతగా ఉందో మీ కొరతలన్నీ తీర్చడానికి నా యేసయ్య మీ ఇంట్లో అడుగు పెడితే మీ ఇంట్లో కొరతలన్నీ తీరిపోబోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఆయన వస్తే ఈయన చేసిన మర్యాద ఏంటి, ఏం చేశాడు? ఒక 3 పనులు ఈరోజు మీ ముందు నేను ఉంచి మరి నేను మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఏం చేసిన 3 పనులు ఏంటి? మొదటి పని మనం ఒక్కసారి 18వ అధ్యాయంలో మనం 6వ వచనం 7వ వచనం చదివితే, అబ్రాము గుడారమున ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. హల్లెలూయా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈయన చేసిన పని ఏంటంటే 3 పనులు చేశాడు. ఆ 3 పనులు ఏంటంటే, మొదటి పని ఇక్కడ ఆయన పని చేస్తున్నాడు, వాళ్ళ ఆవిడి పని చేస్తుంది, వాళ్ళ పనోళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. అంటే ఇంటిళ్ళ పాది పని చేస్తున్నారండి వచ్చిన గెస్ట్కి.
ఎవరో ఒకళ్ళ పని చేసి మిగతా వాళ్ళంతా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వడం కాదు. ఇంటిళ్ళ పాది ఇంటి యజమాని పనిచేస్తున్నాడు, ఆ యజమాని భార్య పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంట్లో పనోళ్ళు కూడా పని చేస్తున్నారు. ఎప్పుడైనా సరే దేవుణ్ణి సేవించేటప్పుడు ఒంటరిగా వచ్చి సేవిస్తున్నారేమో, కుటుంబ సమేతంగా సేవించడం అది మీకు నిజంగా ఎంత ఆశీర్వాదమో. కుటుంబానికి ఉన్న కొరతలన్నీ తీరిపోతాయి కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవిస్తే. యెహోషువ భక్తుడు ఒక మాట అంటాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే, మీరెవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. ఎవరిని సేవిస్తారంట? ఈయన ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటున్నారు. ప్రియ దైవ జనాంగమా, మనము మన ఇంటి వారందరము యెహోవాను సేవించడం వల్ల ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇంప్రెస్ అయిపోతాడు. వెంటనే మన కొరతలన్నీ తీరుస్తాడు. ఆ ఇంట్లో ఏ కొరతలు ఉన్నావో అవన్నీ తీర్చేస్తాడండి. మీకు ఇల్లు లేదా, ఇల్లు అనే కొరత తీరుస్తాడు. మీకు ఏ వాహనం లేదా, వాహనం అనే కొరత తీరుస్తాడు. మీ జీవితంలో మీకు బట్టలు లేవా, బట్టలు అనే కొరత తీరుస్తాడు. మీకు ఆరోగ్యం లేదా, ఆరోగ్యం అనే కొరత తీస్తాడు. ఇంకా మీకేం కావాలి? మీ కొరతలన్నీ తీర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ కొరతలన్నీ తీరాలంటే మనం ఏం చేయాలి చెప్పను? మన ఇంటికి వేసే రావాలి. వచ్చిన ఆయనకి మనం గౌరవంగా, ఆయనకి మనం మర్యాదలు చేసుకోవాలి. ఆ మర్యాదలలో మొదటి మర్యాద, ఒకరు చేస్తే మిగతా వాళ్ళంతా కామ్గా ఉంటాం కాదు, అందరూ చేస్తున్నారు ఇక్కడ, అక్కడే ఇంప్రెస్ అయ్యాడు ఆయన మొట్టమొదటిగా. హల్లెలూయా. ఇక రెండవదిగా ఏం జరిగిందో ఒక్కసారి మనం చూద్దామండి. రెండవదిగా ఏం జరిగింది? త్వరగా నేను రెండో పాయింట్కి నేను వెళుతున్నాను. ఇప్పుడు అబ్రహాము గారు గుడారంలో ఉన్న శారా దగ్గరికి వచ్చాడు. త్వరగా వచ్చాడు. ఇప్పుడు త్వరగా వచ్చి ఏం చేశాడు చెప్పనా? తన భార్యతో అంటున్నాడు, నువ్వు త్వరగా మెత్తని పిండి తీసుకొచ్చి, దానితో మెత్తని పిండిని తెచ్చి దాన్ని పిసికి దానితో రొట్టెలు చేయి. పిసికి దాంతో రొట్టెలు చేయి అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, మెత్తని పిండి తీసుకురమ్మన్నాడు, దాన్ని పిసకమన్నాడు. దానితో అది కూడా ఎలా ఎన్ని తీసుకురమ్మన్నాడు? 3 మానికల మెత్తని పిండి. ఎంత? 3 మానికల మెత్తని పిండి. 3 అనే సంఖ్యకు ఏమైనా అర్థం ఉందా? దీనిలో అర్థం ఉంది. 3 అంటే అది మానవునికి సంబంధించిన సంఖ్య. ఏంటండి మానవునికి సంబంధించిన సంఖ్య? మానవుడు దేనితో మిళితం అంటే శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ 3 మిళితమే మానవుడు. ఇప్పుడు ఈ 3 దేవుని ముందు సజీవ యాగంగా సమర్పించుకున్నాడండి. ఈ 3 కూడా అంటే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మను 3 ఆయన ముందు సమర్పించుకున్నాడు. దేవుని దర్శనం మనకు దొరకాలంటే ఈ 3 ఒక బాటలోకి తెస్తే ఖచ్చితంగా దైవ దర్శనం కూడా మనకు దొరికిద్ది. కోరహు కుమారులు ఒక మాట అంటారు 84వ కీర్తనలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములో, యెహోవా మందిర ఆవరణలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నాయి. చూడండి, తన హృదయం, తన శరీరం, తన ప్రాణం అన్నీ కేకలు వేస్తున్నాయి. ఏమని? ఎవరిని చూడాలని? దేవుని దర్శించాలని. అందుకే అంటాడు మొదలు వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, అబ్బా 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 నీ నివాసములు ఎంత రమ్యములయ్యా. అంటే దైవ దర్శనం ఎలా దొరికింది కోరహు కుమారులారా మీకు అంటే, వాళ్ళు అనే మాట, ఆయన నివాసాలు చూడాలని మా శరీరం, మా ప్రాణ, మా ఆత్మ ఈ 3 ఒక్క బాటలోకి వచ్చి ఆశతో కేకలు వేస్తున్నాయవన్నీ. హల్లెలూయా. కనుక మనలో ఈ 3 ఒక్క బాటలోకి రావాలండి. ఈ 3 ఎవరైతే ప్రాణాత్మ శరీరాలను సజీవయాగంగా దేవునికి సమర్పిస్తారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టగలరు. ఆమేన్ చెప్పండి. ఏమంటే ఒక్కసారి మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ ఈ మాట మనం చూస్తాం. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి, దేవునికి ఎలాగంట? సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలంట అండి. సజీవ యాగంగా ఈయన సజీవ యాగంగా సమర్పించుకున్నాడు అంటానికి ఒక 3 ముక్కలు మీకు చెప్తానండి తన లైఫ్లో నుండి. ఆయన సజీవ యాగంగా సమర్పించుకున్నాడో లేదో మీకు అర్థమైపోద్ది. ఒక 3 ముక్కలు దయచేసి వినండి. ఆ మొదటి మాట ఏంటంటే,
ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే, నీవు నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రావాలి అన్నాడు. ఈయన ఏం చేశాడో తెలుసా? దేశాన్ని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. ఏమన్నా అంత తేలికండి అలా వదిలిపెట్టేయడం? చదువుకోవడం చాలా తేలికే, కానీ అలా వదిలిపెట్టేయడం చాలా కష్టం. తన దేశాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ దేశం వదిలిపెట్టి ఎక్కడన్నా చూడటానికి వెళ్తాను అంటే వెళ్ళొచ్చు, కానీ ఈ దేశాన్నే పూర్తిగా వదిలిపెట్టేసి వేరే దేశం వెళ్ళిపోవాలంటే చాలా కష్టం కదా. అది దేశాన్ని వదిలిపెట్టేశాడు. తర్వాత ఎవరిని? బంధువులందరినీ వదిలిపెట్టేశాడు. బంధువులు ఎవరు మనకు దొరక్కపోయినా, ఎవరు మనల్ని పలకరించకపోయినా చాలా బాధ అయిపోద్ది. బంధువులందరినీ విడిచిపెట్టేశాడు. తర్వాత తన తండ్రి ఇంటి వారిని, అంటే తన అన్నదమ్ములు, తన రిలేటివ్స్ అందరినీ, తన తండ్రి ఇంటి వారు అందరినీ వదిలివేశాడు. ఎవరు వదలమంటే? దేవుడు వదలమంటే. ఈ మొత్తాన్ని వదిలేసి దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళి ఒక మారుమూల ఎడారిలో పెడితే, నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి యేసయ్యా మీకు స్తోత్రం అన్నాడండి. దేవునికి బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. సంతోషించకుండా ఎలా ఉంటాడండి దేవుడు ఆయన్ని బట్టి? హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలంటే దేవుడికి ఇష్టం లేనిది ఏదైనా సరే దేవుని కోసం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలండి మనం. అది దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే. ఆయన అన్నాడు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి వెళితే నేనేం చేస్తాను చెప్పనా? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. భూలోకంలో సకల వంశాలు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును అని దేవుడు ఆయనతో చెప్పాడండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని మాటను బట్టి ఏది విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. మనల్ని దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెడుతున్నామా? దేవుడు విడవమన్న వాటిని మనం విడవటం లేదు. దేవుడు చేయమన్న వాటిని మనం చేయటం లేదు. ఈయనను దేవుడు ఏది విడవమన్నాడో అది విడిచిపెట్టాడు. దేవుడు ఏం చేయమన్నాడో చేశాడు. కారణం ఏంటంటే ఈయన దేవుని పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ తన్ను తాను సమర్పించుకోవడం సజీవ యాగంగా అంటే ఇదే. ఇక రెండవదిగా ఏంటంటే, వీళ్ళకి ఎన్నాళ్ళు చూసినా సరే పిల్లలు కలగల. ఏది? అబ్రహాం గారికి, శారా గారికి పిల్లలు కలకపోయేటప్పటికీ ఇప్పుడు ఈమెకి ముసలితనం వచ్చేస్తుంది. అయ్యా ఇక నా వల్ల పిల్లలు కలిగే యోగం లేదనుకుంటా అనేసింది. ఎవరో? శారా. ఊరికొరకు అంత మాట అనొద్దు. దేవుడు వాగ్దానం చేశాడంటే అయిద్ది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. కాదు, ఓ పంచే, నా దాసి వలన పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డే కదా, కనుక నా దాసితో నువ్వు నీ భార్యగా తీసుకో, నా దాసితో వెళ్ళు. పిల్లలు కలిగారు అనుకో, మన పిల్లలుగానే మనం పెంచుకుందాం, ఓకేనా? ఎలా ఒప్పించిందో ఒప్పించింది. ఇప్పుడు తన దాసితో, హాగరుతో వెళ్ళాడండి. ఒక భార్యగా స్వీకరించాడు, హాగరుతో పాటు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో పుట్టాడండి ఒకడు. వాడి పేరేంటి? ఇష్మాయేల్ పుట్టాడు. వాడు కొంచెం పెద్దోడు అవుతున్నాడు. ఈ టైంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈమె కూడా గర్భవతి అయింది. దేవుడు కనికరించాడు కదా, దేవుడు కనికరించి ఇచ్చాడు దేవుడు ఈమెకి కూడా. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి అన్నప్రసన్న చేస్తారు. ఎప్పుడండి? అది 6వ నెలలో అన్నప్రసన్న కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తే, ఫంక్షన్లో ఈ చిన్న పిల్లోడు 6 నెలల పిల్లోడిని కాస్త హేళనగా మాట్లాడుతున్నాడు. ఎవడు రాడంటే ఈ ఇష్మాయేలు అని. కొంచెం ఎదిగాడు అప్పటికి. ఆడికి దాదాపు ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు ఉంటాయి. ఆ వయసులో కొంచెం హేళనగా మాట్లాడుతూ కొంచెం నవ్వుతూ ఉంటే, జోకులు వేస్తూ ఉంటే, ఆ టైంలో ఈమెకి సుర్రుమందండి. ఎప్పుడైతే ఈమె బాధ అయిందో, ఆడు నా పనివాడి, నా పనిదాని కొడుకు, ఆడు నా కొడుకును వాడు హేళనగా మాట్లాడటమా? అసలు అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. వాళ్ళని బయటికి పంపించేస్తావా, నన్ను బయటికి వెళ్ళిపోమంటావా అందే. ఇప్పుడు దానికి అంత మాట అనొద్దు అని ఈయన బాధపడ్డాడంట అండి, దుఃఖపడ్డాడంట. అబ్రహాము, నువ్వు ఆ మాట అనొద్దు, నువ్విస్తేనే కదా నా భార్య అయింది, నువ్విస్తేనే కదా వాడు నా కొడుకు వచ్చాడు, కనుక ఇప్పుడు వాళ్ళని గెంటేసి నేను అన్యాయం చేయలేను, దయచేసి అంటుంటే, ఇప్పుడు ఎందుకైనా మంచిది ఇదే పట్టు మీద ఉంది,
సరే నేను ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి చెప్తానని ఈయన వెళ్ళి ప్రార్థన చేసుకొని, అయ్యా నా భార్య మీద అంటుందయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా, కొంచెం మనసు బాధగా ఉందయ్యా, దుఃఖపడుతున్నానయ్యా, ఎంత లేదన్నా నా భార్య స్థానంలోకి వచ్చింది ఆమె, నా కొడుకు పుట్టాడు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమెను ఎలా వదులుకోనయ్యా, ఆమె వదిలిపెట్టమంటుంది, నేనా ఆమె ఎవరు కావాలో తెలుసుకుంటుంది, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటే మీ ఆవిడ ఏం చెప్పిందా చెయ్యి అన్నాడు దేవుడు. సరేనయ్యా నువ్వు చెప్తున్నావు కదా, నేను ఆ పని చేస్తానని వెళ్ళి ఆ హాగర్ని తీసుకొని, తనకిష్టం లేకపోయినా హాగర్ని తీసుకొని ఆ కొడుకు ఇష్మాయిల్ని తీసుకొని వాళ్ళిద్దరిని అమ్మ ఎల్లురండి అమ్మ అని పంపించేశాడండి. వాళ్ళు ఏడుస్తూ వెళ్ళాడు, ఈయన ఏడుస్తూనే ఉన్నాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి, తనకు అది ఇష్టం లేకపోయినా, తనకు అది ఎంత కష్టమైనా అది దేవుడికి ఇష్టం కాబట్టి దేవుని కొరకు ఇప్పుడు వీళ్ళని పంపించడం అంటే అది ఎంత కష్టమో ఆలోచించండి. ఈరోజు మనకి ఇష్టం లేకపోయినా, అది మనకు కష్టమైనా దేవుడు చెప్పాడు కాబట్టి, అది దేవుని చిత్తం కాబట్టి, దేవుని చిత్తాన్ని మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇంప్రెస్ అవుతాడండి మన విషయంలో. హల్లెలూయా. మనకి దేవుడు తన బహుమతులు ఇవ్వకుండా మానడండి. కనుక ఇక్కడ అబ్రహామును బట్టి మనం పరిశీలిస్తే అతడు చేసిన రెండవ త్యాగం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవడం అంటే ఇది కాదా? ఇక సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నాడు అంటానికి మూడవ కారణం చెప్తాను మీకు దీంట్లోనే. అదేంటంటే లేక పుట్టాడండి. ఆయనకి 99 సంవత్సరాల వయసు అప్పుడు పుట్టాడు. ఈడు పుట్టేటప్పటికి 100 ఏళ్ళు వచ్చేసినాయి అబ్రహాం గారికి. ఈడు పుట్టేటప్పటికి శారా గారికి 90 ఏళ్ళు వచ్చేసినాయి. అంత వృద్ధాప్య సమయంలో అసాధ్యమన్న టైంలో దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు పుట్టిన ఈ కొడుక్కి వీడికి దాదాపు వీడికి ఒక 10 ఏళ్ళు వస్తున్నాయి, ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు అలా వస్తున్నాయి. ఒకరోజు అన్నాడు అబ్రహాం, అన్నాడు, ఏంటి ప్రభువా, నేను పని చెప్తాను, ఆ పని చేస్తావేంటి? నువ్వు చెప్పింది ఏది చేయకుండా మానేనయ్యా, చెప్పయ్యా అన్నాడు. అది 22వ అధ్యాయంలో చూస్తాం ఆదికాండంలో. అయితే నీకు ఒక్కగానొక్క కుమారుడు, అరేనయ్యా ప్రస్తుతానికి ఇస్సాకు ఉన్నాడే, ఆ ఇస్సాకును మోరియా కొండ మీద తీసుకొచ్చి ఆ మోరియా కొండ మీద ఇస్సాకును నాకు బలిగా, దహన బలిగా నాకు ఇవ్వగలవా అన్నాడు. కొంచెం ఆలోచించాడు. నువ్వు అడిగావు కాబట్టి అయ్యా నేను తీసుకొని వస్తాను. బయలుదేరాడండి. కొడుకుని తీసుకున్నాడు, బయలుదేరాడు. కట్టెలు నెత్తిమే పెట్టుకున్నాడు, ఎవరు పనోళ్ళు నెత్తిమే పెట్టారు. కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నారు, మొత్తం అన్నీ తీసుకున్నారు. బయలుదేరి తాడు తీసుకున్నారు, బయలుదేరి వెళుతున్నారండి. వెళుతూ ఉన్న సమయంలో దేవుడు చెప్పిన స్పాట్ వచ్చింది. ఆ స్పాట్ కనబడుతుంది. అదేనయ్యా నీకు నేను చెప్పిన స్పాటు, ఆ స్పాట్లో మోరియా కొండ మీద, అదిగో అక్కడ నువ్వు బలి ఇవ్వాలన్నాడు. సరే బయలుదేరాడండి. అక్కడ బలి ఇవ్వటానికి ఇప్పుడు వెళ్ళే ముందు ఇప్పుడు ఈ కట్టెలు తీసి కొడుకుని ఎత్తుమే పెట్టాడు. కత్తి నిప్పు ఈయన చేత్తో, తాడు ఈయన చేత్తో పట్టుకున్నాడు. బయలుదేరి వీళ్ళు వెళుతున్నారు. పనోళ్ళందరూ పంపించేశాడు. పనోళ్ళంతా వెళ్ళిపోయారు. వీళ్ళు బయలుదేరి వెళుతున్నారు. కొడుకు అంటున్నాడు, డాడీ నీకు మతిమరుపు వచ్చేసినట్టుంది డాడీ, ఓల్డ్ డాడీ, బలికి కావాల్సిన కట్టెలు తీసుకున్నావు, బలికి కావాల్సిన నిప్పు తీసుకున్నావు, బలికి కావాల్సిన కత్తి తీసుకున్నావు, బలికి కావాల్సిన తాళ్ళు తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు. అసలు మెయిన్ బలి పశువు కదా, బలి పశువు ఏది డాడీ అన్నాడు. దానికి ఆయన ఏమన్నాడు చెప్పనా, నువ్వేరా బలి పశువు అంటే ఏమైద్దో, అరే పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు రా, మనం వెళ్దాంరా అంటూ యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాటను బట్టి ఈయన కూడా యెహోవా ఈరే అన్నాడు. కొడుకు కూడా. ఇద్దరు బయలుదేరి వెళ్ళారండి. దేవుడే చూసుకుంటాడని పర్వతం మీదకి వెళ్ళారు. రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు పేర్చారు. ఆ రాళ్ళ మీద కట్టెలు పేర్చారు. ఆ కట్టెల మీద ఇప్పుడు ఆ కట్టెలకి నిప్పంటిచ్చాడు. ఇప్పుడు నిప్పు మండుతూ ఉన్న టైంలో కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు, కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కొడుకును అలా కట్టేసి కొడుకును దాని మీద పడేశాడండి, బలిపీఠం మీద. బలిపీఠం మీద పడేసి అయ్యా మీరు అడిగారు, ఇదిగో నేను ఇస్తున్నాను అంటూ ఆ కొడుకును నరికేయటానికి అలా కత్తి పైకెత్తాడండి. నరికేయబోతున్నాడు. ఇక ఆగు అబ్రహాం ఆగు, నీకొక్కగానొక్క కొడుకును నేను బలివ్వమంటే బలివ్వటానికి కూడా నువ్వు వెనుక తీయలేదంటే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో, నువ్వు నాకు ఎంత భయపడుతున్నావో నాకు అర్థమైపోయింది అబ్రహాం, నాకు అర్థమైపోయింది. హల్లెలూయా, నువ్వు దేవునికి భయపడువాడు అని నాకు అర్థమైపోయింది. అబ్రహాం నీ కొడుకు బదులుగా అదిగో నువ్వు అన్నావు కదా యెహోవా చూసుకుంటాడని, అదిగో పొట్టేలు ఉంది, ఆ పొదల్లో చిక్కుకొని ఉంది, అది పొదల్లో చిక్కున్న పొట్టేలను తీసుకొచ్చి ఆ పొట్టేలను బలిచ్చేసేయి, నీ కొడుకు బదులుగా బలిచ్చే. కొడుకుని తీసే బయటికి, కొడుకును బయటికి తీశాడు. పొట్టేళ్ళను బలిచ్చేశాడు.
అబ్రహాం అంటే ఇక చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాడు. ఏమని చెప్పనా? నీవు నా మాట వినినందున భూలోకములోని సకల వంశములు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడిన అబ్రహాం, నా తోడని ప్రమాణం చేస్తున్నాను అబ్రహాం. హల్లెలూయా. చెయ్యెత్తి ప్రమాణం చేసి మరి అబ్రహామును ఒక్కనే ఆశీర్వదించాడు దేవుడు. కారణం ఏంటో చెప్పనా? అబ్రహాము దేవుణ్ణి ఇంటిలో చేర్చుకోవడం మాత్రమే కాదు, ఇంటిలోనికి వచ్చిన తర్వాత తన్ను తాను సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్నాడు. 3 సందర్భాల్లో మనం పరిశీలిస్తే ఇది అసాధ్యం. కన్న కొడుకును బయటికి తోలేయటమే కష్టం అనుకుంటే, ఇప్పుడు కన్న కొడుకును చేతితో నరికి బలి ఇవ్వటం అంటే ఇంకా కష్టం కదా. ఇలాంటి పనులు తను చేయగలిగాడంటే ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్పాడు. అది తనకు అసాధ్యం. అసాధ్యమైనా సరే దేవుని సంతోష పెట్టడానికి దేవుడు చెప్పాడు కాబట్టి చేశాడు. కనుక దేవుడు ఏం చేశాడో చెప్పనా? ఈయన ఇంట్లో ఆయనకి ఏది కొరతగా ఉందో ఆ కొరతగా ఉన్నది అది అసాధ్యమైనా సరే, చూడండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఈయనకి అసాధ్యమైనదైనా సరే చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే లోకానికి అసాధ్యమైన ఆ కార్యాన్ని దేవుడు చేశాడు. ఏంటి అసాధ్యం? వృద్ధాప్యంలో పిల్లలు కలగటం అసాధ్యం. అట్ ద సేమ్ టైం స్త్రీ ధర్మాలు ఆగిపోయిన ఒక స్త్రీకి పిల్లలు కలగటం అసాధ్యం. అలాంటి అసాధ్యమైన పరిస్థితులన్నిటినీ సుసాధ్యపరిచాడు. దేవునిని మనం సంతోష పెట్టగలిగితే, ఆ దేవుడు మన ఇంట్లోనికి వస్తే, ఆ దేవుని మనం సంతోష పెట్టగలిగితే మన జీవితంలో అసాధ్యాలు సుసాధ్యాలు అయిపోబోతున్నాయి. ఏది జరగదో ఇక ఎవరి వల్ల కాదని మీరు అనుకున్నారో అది కూడా చేసేస్తాడు నా దేవుడు. పరిస్థితులు మారుస్తాడు నా దేవుడు. కనుక ప్రియ దైవ జనాంగమా, మన ఇంటిలో కొరతలు తీరాలంటే మనం చేయాల్సిన రెండో పని ఏంటో ఇదిగో ఈయన చేసిన రెండో పని మనం చూచాం. మొదటి పని ఏంటండి? ఇంటిళ్ళ పాది దేవుని పరిచర్యలో ఉన్నారు. రెండవ పని ఏంటనుకున్నాం? 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి, ఏంటది? ఎలాంటి పిండి? మెత్తని పిండి. ఇప్పుడు ఇది మెత్తనవ్వాలంటే ఏం చేయాలి? మెత్తనవ్వాలంటే ఈ పిండిని మెత్తనవ్వాలంటే ఇప్పుడు ఈ పిండి ఈ గింజగా ఉన్న దాన్ని ఏం చేయాలంటే దంచాలండి. గింజగా ఉన్నదాన్ని దంచాలి, దంచి మెత్తగా చేయాలి. ఇప్పుడు గింజ దంచబడింది. గింజ దంచబట్టం మాత్రమే కాదు, ఇప్పుడు గింజ ఎలాగైతే దంచబడిందో అబ్రహాము కూడా దేవుని ప్రణాళికలో అలాగే దంచబడ్డాడండి. అబ్రహాము దంచబడ్డాడు, మెత్తని పిండిగా అలా దంచబడ్డాడు. ఆ తర్వాత పిండి పిసికి, మెత్తని పిండిని ఏం చేసింది? పిసికింది. అంటే ఆ పిండి ఎలాగైతే పిసికి దబా కొడతారో, చపాతీలు చేస్తారు కదా, దబా కొట్టి దాన్ని ఎలాగైతే నలుపుతారో ఆ స్టైల్లో ఇప్పుడు ఈయన కూడా నలిగిపోయాడండి. ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా మరి ఇబ్బంది పడ్డాడో మీరు అర్థం చేసుకోండి. అదైనా సరే ఇష్టంగా తను చేశాడు. ఇక మూడవది, ఇప్పుడు ఈ మెత్తని చేయబడిన ఈ పిండిని, పిసికిని పిండిని రొట్టెగా కాల్చాడు. అంటే దేవుని కొరకు కాల్చబడ్డాడు. ప్రియ దైవ జనాంగమా, ఇలా చేయబడిన ఈ అబ్రహాము ఇప్పుడు దేవుని సంతోషపెట్టాడే. మనము కూడా మెత్తన చేయబడాలండి. ఎలాగా? మెత్తన చేయబడాలి. మెత్తన చేయబడటం అంటే మనల్ని మనం పిండిగా మార్చుకోవాలి, మనల్ని మనం చంపుకోవాలి, మనల్ని మనం పిండిగా మార్చుకోవాలి. మనలో ఉన్న అహం కానీ, మనలో ఉన్న ఏదైనా అన్వాంటెడ్ కానీ అవన్నీ ఏమవ్వాలి? కొంచెం తగ్గాలి, పిండి అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. మనం మెత్తని మనసు వచ్చేయాలి. మనకి ఆ కరుగుతనం అదంతా పోయి మనం ఎలా అయిపోవాలి? మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిపోయిన మనం నలిగిపోవాలి. దేవునిలో ప్రార్థనలో మనం నలిగిపోవాలి. ప్రార్థనలో నలిగిన మనం దేవుని కోసం కాల్చబడాలండి. దేవుని కోసం అంటే ఇక రెడీ టు ఈట్ అన్నమాట. అలా మనం మారిపోవాలి. ప్రియ దైవ జనాంగమా, అబ్రహాము అలా మారాడు. కనుకనే అబ్రహాము జీవితంలో దేవుడు అడుగుపెట్టాడు. అబ్రహాము జీవితానికి ఏది అసాధ్యమో, ఏది తన వల్ల కాదో అసాధ్యమైన దాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు సుసాధ్యపరిచాడు. చప్పలు కొట్టోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా అబ్రహాం ఏం చేశాడో ఈ మాట మరి నేను మీకు తెలియపరిచి నేను నా సందేశాన్ని ముగింపులోకి తేవాలని నేను ఆశపడుతున్నాను. ఇక మూడవది ఏం చేశాడో ఒక్కసారి 7వ వచనం చూద్దాం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను.
వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. చూడండి చూడండి చూడండి. ఇప్పుడు ఈయన చేసిన మూడవ మంచి పని ఏంటంటే, పశువుల మందలోనికి ఈయన పరిగెత్తుకెళ్ళి ఒక మంచి లేత దూడను, ఏంటి ఎలాంటిది అది, ఒక మంచి లేత దూడను, అంటే లేతది అంటే అది చాలా చిన్నది, అది చాలా చిన్నది, లేకపోతే అది మంచి యవ్వన వయసులో ఉన్నది, లేకపోతే అంతకన్నా తక్కువ వయసులో ఉన్నది, చాలా చిన్నది, అలాంటి మంచి లేత దూడను తీసుకున్నాడండి. దేవుని సన్నిధిలో మనం అలా మారిపోవాలండి, అలా మారిపోవాలి. హల్లెలూయా. అంటే ఒక చిన్న పిల్లల వాళ్ళంటి మనస్తత్వం వచ్చేయాలి మనకి, అలాంటి చిన్నవారిలాగా మారిపోవాలి. లేత దూడ చూడండి, ఒక్కసారి మనం అది చూస్తాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. లేత వయస్సు చూడండి, నడిప్రాయం. దాన్నే మనం కాస్త 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి వచనంలో అక్కడ కింద అంటాడు, యవ్వన కాలమందు అంటాడు. చూడండి, నీ బాల్య దినములయందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే అది నీ బాల్య దినములలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అది లేత వయసులో, అంటే చాలా చిన్న వయసులో, లేత వయసులో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దీని గురించే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మరి దీన్ని మనం విలాప వాక్యముల్లో 3వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. అది లేత వయసు, అది యవ్వన కాలం, అది బాల్య దినాలు. ఆ దినాలలో కాడి మోస్తున్నాడండి, ఆ దినాలలో ప్రభు కాడి మోస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమ, దీనిలో నుండి మనం నేర్చుకున్నది ఏంటంటే, అతడు అలా మారిపోయాడు. ఏమంటే అప్పటికి అతని వయసు ఎంత, 99 అని చెప్తున్నాను ఇందాక నుండి. 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు లేతగా మారిపోగలడా? అలా మారిపోయాడండి. ఎలాగో చెప్తాను. 3 మనుషులు కనబడ్డారు. మనం మొదటి నుండి మనం చూస్తే 2వ వచనంకి వచ్చేటప్పటికి, అతడు కన్నులెత్తి 3 మనుషులను చూచినప్పుడు అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ఎలా వెళ్ళాడండి ఈయన? పరుగెత్తుకొని వెళ్ళాడు. ఏమన్నా ఒక్క మాట నేను అడుగుతాను, 99 సంవత్సరాల వయసు అప్పుడు పరిగెత్తగలరా ఎవరైనా? పరిగెత్తడం కష్టం కదా. 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు పరిగెత్తడం కష్టం. కానీ 19 ఏళ్ల వయసు ఉన్నవాడు పరిగెత్తినట్టుగా పరిగెత్తికి వెళ్తున్నాడండి. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? నేల మట్టుకు వంగి, అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు సాష్టాంగ నమస్కారం చేయటం సాధ్యమయ్యే పనేనా? కానీ ఈయన చేశాడండి. పరిగెత్తుకొని వెళ్ళాడు, ఇది మొదటి మాట. రెండవది సాష్టాంగ నమస్కారం చేశాడు, అది రెండవ మాట. ఇంకేం చేశాడో కాస్త మనం 6వ వచనంలో మనం చూస్తే, త్వరగా ఇంట్లోకి వెళ్ళాడండి. ఇప్పుడు పని చేయటానికి త్వరగా వెళ్ళాడు. ఎవరు పని చేయటానికి? ఈ దేవుని పని చేయటానికి, దేవునికి భోజనం సిద్ధం చేయటానికి త్వరగా లోపలికి వెళ్ళాడు. త్వరగా లోపలికి వెళ్ళటం మాత్రమే కాదు, ఇంకా మనం పరిశీలిస్తే 7వ వచనంలో అంటాడు, అబ్రహాము పశువుల మందకు పరుగెత్తుకొని పశువుల మంద దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈయన ఆ వయసులో, 99 సంవత్సరాల వయసులో, నిదానంగా నడుచుకొని వెళ్ళాల్సిన వయసులో ఆయన ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు, త్వరగా వెళుతున్నాడు, త్వరపడుతున్నాడు. కారణం, వచ్చినవాడు దేవుడు. ఆయన కొరకు నేను అలా త్వరపడాలి, ఆయన కొరకు. అంటే ఒక చిన్న పిల్లోడు ఎలాగైతే త్వరపడతాడో అలా త్వరపడుతున్నాడండి. హల్లెలూయా. అలా పరిగెడుతున్నాడు. ఈయన ఒక్కడే పరిగెత్తాడా? ఈయన మాత్రమే కాదు, వాళ్ళ ఆవిడని కూడా పరిగెత్తేస్తున్నాడు. చూడండి, గుడారంలోకి వెళ్ళాడు. నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని వాళ్ళ ఆవిడతో చెప్పాడండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈయన త్వరపట్టమే కాదు, వాళ్ళ ఆవిడని కూడా తొందర పెడుతున్నాడు. ఆమె కూడా త్వరగా చేసింది. ఆమె చేయటం మాత్రమే కాదు, పనులను కూడా తొందర పెడుతున్నాడు. చూడండి, కాస్త 7వ వచనంలో మనం చూస్తే, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచి, అంటే త్వరగా ఆ పనుడు కూడా త్వరగా చేయించాడు. త్వరగా చేయి అంటే ఆయన త్వరపడుతున్నాడు, ఆయన భార్యను త్వరపెడుతున్నాడు, ఆయన పని వాళ్ళను కూడా త్వరపెడుతున్నాడు అండి. అందరూ తొందరగా. ఏది అది? లేత వయసు అంటే ఇదేనండి.
లేత వయసులో వీళ్ళు ఇలా త్వరపడుతున్నారు, వీళ్ళ తొందరపడి ఇలా చేస్తున్నారు. ప్రియ దైవ జనాంగమా, మన జీవితంలో దేవుని అనుగ్రహం పొందాలంటే, దేవుని మెప్పును మనం పొందాలంటే, మనం దేవుని కార్యాల కొరకు త్వరపడాలండి. ఎవరు త్వరపడి చేస్తారో వాళ్ళ జీవితాల్లో అసాధ్యాలు సుసాధ్యమైపోతాయండి. ఆమేన్. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక బెతెస్తా అనే కోనేరు మీ అందరికీ తెలుసు కదా. బెతెస్తా అనే కోనేరు, దానిలో జరిగిన వింత ఏంటంటే, తెల్లవారుజామున దేవదూత కోనేట్లోకి దిగివచ్చి ఆ కోనేట్లో నీళ్లు కదిలించడం అది జరుగుతుందండి. తెల్లవారుజామున నీళ్ల కదలిక చూచి ఎవడు ముందు దిగుతాడో వాడికున్న రోగం ఏదైనా తగ్గిపోతుంది. కనుక అన్ని రకాల రోగగ్రస్తులు ఆ కోనేడు చుట్టూ ఉన్నారండి. కుంటోళ్ళు ఉన్నారు, గూనోళ్ళు ఉన్నారు, ఊచకాల చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, పక్షవాయుగల రోగులు ఉన్నారు, అన్ని రకాల రోగాలు కలిగిన వారు ఆ కోనేడు చుట్టూ ఉన్నారు. ఈ నీళ్ల కదలికను చూచి ఎవడు ముందు దూకుతాడో వాడికి ఉన్న రోగం ఏదైనా సరే. అంటే దీనిలో నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఎప్పుడు దూకినా జరగదు, కానీ ఎవడు ముందు దూకుతాడో దాంట్లో వాడు బాగుపడతాడు. అంటే దేవుని వాక్యానికి ఎవరు ముందు రెస్పాండ్ అవుతారో, ఎవరు ముందు దేవుని వాక్యానికి లోబడతారో అలాంటి వారి జీవితాల్లో దేవుడి కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని వినే బ్యాచేనా, కేవలం వాక్యానికి వెంటనే లోబడే బ్యాచా? మనం దేవుని వాక్యానికి మనం లోబడే వారం అయితే దేవుడు తన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో చెప్పిన మాట ఏంటంటే, ఒక లేత దూడ అనే మాటకు అర్థం ఒక చిన్నది. అది మనం ఇందాకే మీకు నేను పరిచయం చేశాను. అదేంటంటే, ఒక చిన్న పిల్లల వలె మనం మారితే కానీ పరలోక రాజ్యం చూడలేరు అనే మాట అన్నాడు ఆయన. ఒక్కసారి ఆ మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 2వ వచనం అమ్మ, 3వ వచనం చూద్దాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మనం ఎలా మార్పు చెందాలి? బిడ్డల్లాగా మారిపోవాలి. ఈ మాటను ఒక వృద్ధుడితో చెప్తే ఆ వృద్ధుడు ఏమంటాడు చెప్పనా? నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఒక పసిబిడ్డగా నేను ఎలా పుడతానండి, ఎలా సాధ్యం ఇప్పుడు అని అడుగుతాడు. అది కాదండి దాని అర్థం. ఒకడు కొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి రావడం అని కాదు. వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినవాడు నీటి మూలమైన జన్మ పొందినట్టు, పరిశుద్ధాత్మను పొందినవాడు ఆత్మ మూలమైన జన్మను పొందినట్లు. ఈ రెండు ఎవరైతే పొందుతారో వారే క్రొత్తగా మారిపోయినట్టు, శిశువుల వలె మారిపోవాలి. కనుక ప్రియ దైవ జనాంగమ, మనలో ఆ పిల్లల లాంటి ఆ మంచి మనసు మనకు వచ్చునుగాక. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యములో మీరు ప్రవేశించలేరండి. కనుక మనం మారాలి. ఎవరిలాగా మారిపోవాలి? చిన్నపిల్లల్లాగా. ఎందుకు చిన్నపిల్లలాగా మారిపోవడానికి? పిల్లల చేష్టలు చేయమన్నా కాదు. పిల్లలలాగా. పిల్లలకి కుల ఫీలింగులు ఉండవు, పెద్దోళ్ళకి కుల ఫీలింగులు. పిల్లలకి హెచ్చు తగ్గుల ఫీలింగులు ఉండవు. పెద్దోళ్ళం అయిన తర్వాతే వాళ్ళేమో స్టేటస్ ఉన్నవాళ్ళు, స్థితి గలవాళ్ళు, మేమేం పేదోళ్ళం అనేది ఈ పేద ధనిక అని ఈ వర్గాలు ఎవరు చూస్తారు? పెద్దోళ్ళం అయిన తర్వాత. కానీ పిల్లలకి అలాంటిది ఏది? ఆడు బయటకు వదిలేయాలి, కానీ ఎవరితో పడితే ఆడుతూ ఆడుకుంటాడు ఈ పిల్లోడు. ధనికులు కూడా వచ్చి చాలా కడుపు తినటానికి లేనోళ్ళు కూడా వాళ్ళు వీళ్ళ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళకి హెచ్చు తగ్గుల తేడాలు ఉండవు. చిన్నపిల్లలకి ఇంకోటి ఏంటో చెప్పనా? పగలు ప్రతీకారాలు అనేవి వాళ్ళకు ఉండవు. అంటే లోన పగ ఉండదు, లోన ప్రతీకార మనసు ఉండదు వాళ్ళకి. మనం పిల్లల్లాగా మారిపోవడం అంటే దేవుని నమ్ముకున్న మనం, బాప్తిస్మం పొందిన మనం అలాంటివి మనం లేకుండా చూసుకోవాలండి. కుల ఫీలింగులు లేకుండా చూసుకోవాలి, హెచ్చు తగ్గుల ఫీలింగులు లేకుండా చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనలో ఎవ్వరి మీద ఏ పగ, ఏ ద్వేషం ఉండకూడదండి. అందరినీ ప్రేమించాలండి. మన శత్రువును సైతం ప్రేమించాలి. యేసయ్య మనకు నేర్పించింది అదే కదా. మత్తయి శుభవార్తలోనే 5వ అధ్యాయంలో మనం 44వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండులాగున మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరు మిమ్మల్ని హింసలు పెడుతున్నారో వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయండి. మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఎవరు మీ శత్రువులను మీరు అనుకుంటున్నారో వాళ్ళని ద్వేషించడం కాదు,
వాళ్ళని ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే మీకును లోకస్తులకి తేడా ఏముంది? మీరు దేవుని పిల్లలు, మీరు బాప్తిస్మం పొందినవారు కనుక బాప్తిస్మం పొందడం అంటే మనం పిల్లల బ్యాచ్లో జాయిన్ అయ్యామన్నమాట. పిల్లలాగా మనం మారిపోవాలి. పిల్లల్లాగా మారిపోవడం అంటే అలాంటి లేత మనస్సు వచ్చేయాలి మనకి, అలాంటి మెత్తని మనస్సు వచ్చేయాలి మనకి. అలాంటి మనస్సు దేవుడు మనకి ఇచ్చునుగాక. ఏమంటే ఇప్పుడు ఏ 3 చెప్పాను మీకు. పిల్లల్లో ఏంటి? మొదట హెచ్చు తగ్గుల ఫీలింగ్లు అనేవి, రెండవది కుల ఫీలింగ్లు అనేవి, మూడవది వాళ్ళల్లో పగలు ప్రతీకారాలు అనేవి ఉండవు. నాలుగోది ఏంటో చెప్పనా? వాళ్ళకి నమ్మకం ఎక్కువ అండి. మాటను నమ్ముతారు. పెద్ద అయ్యే కొద్దీ అనుమానం ఎక్కువ. మనిషికి అనుమానం ఎక్కువ పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకేమో నమ్మకాలు ఎక్కువ. ఎలాగా? ఏదైనా ఓ మాట చెప్పామనుకోండి పిల్లలు నమ్మేస్తారు. సపోజ్ ఓ మాటలో చెప్పాలంటే, అరే ఆ పత్రం చూడరా ఎలా ఎగిరిపోతుంది అవతలకి అన్నాం అనుకోండి, ఏది అని చూస్తాడు. అదే వయసు వచ్చిన తర్వాత పత్రం ఎగటమా, చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నాడు చెప్పవయ్యా అంటారు. అంటే ఒకసారి ఆలోచిస్తే పిల్లలకి విశ్వాసం ఎక్కువ కనుక దేవుని నమ్ముకున్నాం, బాప్తిస్మం పొందామని చెప్పుకోవడం కాదు, మనకు విశ్వాసం ఉండాలండి దేవుని మీద. దేవుని మీద విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు ఏమీ చూడలేం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా. కనుక దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏముండాలి? ముందు ఒక నమ్మకం ఉండాలి. ఏంటంటే నమ్మకం, ఈయన ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన చెంతకు వచ్చి మొర్ర పెట్టుకునే వారి మొర్రలకు జవాబిచ్చే దేవుడు అనే నమ్మకం ఉండాలి కదా అంటాడు. నమ్మకం ఉన్న వాళ్ళ జీవితాల్లోనే దేవుడు కార్యాలు చేస్తాడండి. కనుక మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేయనుగాక, మీ అసాధ్యాలు సుసాధ్యమగునుగాక, మీ కొరతలు తీరునుగాక. ఇప్పుడు అబ్రహాము గారి ఇంట్లోనికి వెళ్ళి అబ్రహాము గారి కొరతలు తీర్చున్నట్లుగా మన అందరి ఇళ్లలోకి కూడా రావాలా? ఏమండి, మనందరి ఇళ్లలోనికి ఆయన వస్తే మన కొరతలన్నీ తీరిపోతాయండి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇలా మనం చెప్పాలంటే ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంట్లో పరిస్థితులే మారిపోయినాయండి. ఒక ఇంటికి ఆహ్వానించాడండి యాయిర్ అనేవాడు. తన ఒక్కగానొక్క కుమార్తె చచ్చిపోయింది. ఇప్పుడు యేసయ్యను ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. యేసయ్య ఇంట్లోకి వెళ్ళంగానే అప్పటి వరకు ఇంటి పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? ఏడుపు గోల, ఏడుపు ఏడుపు, ఇల్లంతా గోల గోలగా ఉంది. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, డప్పులు కొట్టేవాళ్ళు డప్పులు కొడుతున్నారు, సన్నాయి కొట్టేవాళ్ళు సన్నాయి కొడుతున్నారు. ఇక రకరకాల సన్నివేశాలన్నీ జరుగుతున్నాయి. వీళ్ళందరినీ బయట పంపించి యేసయ్యను లోనకి తీసుకెళ్ళాడండి. ఎప్పుడైతే యేసయ్య లోనకి అడుగు పెట్టాడో, ఇప్పుడు అడుగు పెట్టగానే ఏమన్నాడు చెప్పనా? ఈ చిన్నది నిద్రపోతుందే కానీ చనిపోలేదు అన్నాడు. జనం అంతా అన్నారు, నిద్రపోతుందా? లేపయ్యా అన్నట్టుగా. చేయి పట్టుకొని చిన్నదానా లే అన్నాడు. లేచి కూర్చుందండి. హల్లెలూయా. యేసయ్య ఇంట్లోకి అడుగు పెట్టాడు, అయిపోయింది అన్న పరిస్థితిలో మళ్ళీ తిరిగి లేపాడు. మీ పరిస్థితులన్నీ అయిపోయినాయా? మొత్తం అంతా ఉల్టా అయిపోయిందా? ఇక మీరు పైకి వచ్చే పరిస్థితే లేదా? ఇక అసాధ్యమా మీ జీవితం? ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మళ్ళీ నిలబెట్టేస్తాడు నా దేవుడు. మీ బ్రతుకులు మళ్ళీ నిలబెట్టేస్తాడు. మీ బ్రతుకులను బాగు చేస్తాడు నా దేవుడు. ఆయన ఇంటిలోకి అడుగు పెడితే చాలు, మన ఇంటి పరిస్థితే మారిపోతాయి. హల్లెలూయా. ఏమండి, ఇంకొక ఇంట్లోకి అడుగు పెట్టాడండి. ఆయన ఎవరంటే జక్కయ్య అనే వ్యక్తి. జక్కయ్య అనే వ్యక్తి చూసిపోదామని వచ్చాడు. ఎలా వచ్చాడు? చూసిపోదామని వచ్చాడు. చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య అన్నాడంటే, చెట్టు మీద ఉండి చూస్తున్న వాడిని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందన్నాడు. దానికి ఏం చేశాడు చెప్పనా? జక్కయ్య త్వరగా దిగాడు. ఏంటి మొట్టమొదటి పని? త్వరగా దిగాడు. సంతోషంగా యేసయ్యని ఇంట్లో చేర్చుకున్నాడు. అంటే మొట్టమొదటి మాట త్వరగా దిగటం అంటే తనకున్న అహం నుండి కిందకి దిగాడు. అంటే ఆ గర్వం నుండి కిందకి దిగాడు. అంత మాత్రమే కాదు, తనకున్న ఆ పాపములో నుండి కిందకి దిగాడు. తనకున్న లోకాశల్లో నుండి కిందకి దిగాడు. కిందకి దిగినోడు యేసయ్యను ఏడుచుకుంటూ ఈశ్వరోమంటూ చేర్చుకోవడం కాదు, సంతోషంగా యేసయ్యని ఇంట్లో చేర్చుకున్నాడండి. సంతోషంగా. ఇప్పుడు యేసయ్య ఇంట్లోకి వెళ్ళంగానే ఆయన ఎలా మారిపోయాడో చెప్పనా? 2 మాటలు మాట్లాడాడు. అయ్యా, నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బు సంపాదించానో అన్యాయంగా తీసుకున్న ప్రతి రూపాయికి తిరిగి 4 రూపాయలు నేను ఇచ్చేస్తానయ్యా. నేను అన్యాయం చేశానయ్యా, అన్యాయంగా తీసుకున్నానయ్యా. యేసయ్య ఇంట్లోకి వస్తే మనం యేసయ్యను సంతోష పెట్టాలంటే మనం చేయాల్సిన పనులు చెప్తున్నాను. మనం చేయాల్సిన పనులు ఏమేమైతే మనం అన్యాయాలు చేశామో, అన్యాయంగా తీసుకున్న ప్రతి దానికి తిరిగి మనం
చెల్లించేయాలి. ఈయనైతే ఏకంగా 4 వంతులు నేను చెల్లించేస్తాను అన్నాడు. అంత మాత్రమే కాదయ్యా, నాకున్నదాన్ని మొత్తాన్ని నమ్మేసి పేదలకు పంచిపెట్టేస్తానయ్యా. మరి నీకేముందయ్యా, నువ్వు ఉన్నావయ్యా చాలు. పాడమంటే పాడేస్తాం ఎరగదీసేసి, నువ్వు ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానని. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే, నువ్వు ఉన్నావయ్యా, నాకేం అక్కర్లేదు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే యేసయ్య సంతోషపడి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షణ, ఆ ఇంటికి రక్షణ ఇచ్చేశాడండి. యేసయ్య ఇంట్లోకి వస్తే పరిస్థితులే మారిపోతాయండి. అబ్రహాం ఇంట్లోకి వెళ్ళాడు. అబ్రహాముకు అప్పటి వరకు సంతానం లేరనే లోటులో ఉన్నాడు. ఆ లోటు తీర్చాడు. నీ ఇంట్లో ఏ లోటు ఉందో ఆ లోటు తీర్చబోతున్నాడు. ఆమేన్. ఆయనకి ఇంట్లో చోటిస్తావా? ఇంట్లో అడుగు పెట్టాడు, అడుగు పెట్టడం తోడనే పరిస్థితి మారిపోయింది. యాయిరింట్లో అడుగు పెట్టాడు, యాయిరింటి పరిస్థితి మారిపోయింది. అలాగే జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడు, జక్కయ్య పరిస్థితే మారిపోయింది. ఈ రోజున మనందరిలోనికి మన యేసయ్య అడుగు పెట్టునుగాక, మన ఇంటి పరిస్థితి మార్చునుగాక, మన దీన పరిస్థితిని మార్చునుగాక, మన దుఃఖాన్ని ఆనందంగా మార్చునుగాక, మన చీకటిని వెలుగుగా మార్చునుగాక, మన అంధకారాన్ని మధ్యాహ్నం వలె మార్చునుగాక, మన లోటులన్నీ తీర్చునుగాక, అయిపోయి అన్న పరిస్థితులన్నిటిని మళ్ళీ తిరిగి లేపునుగాక, మన జీవితాలు అద్భుతాలు చేయనుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము చేసిన 3 మంచి పనులు మనం చూసాం. ఈరోజు ఆ 3 మంచి పనులు మనం చేద్దాం. ఇంటెల్లపాది దేవుని సేవించాలి, ఇది మొదటి మాట. రెండవది, 3 మాణికెల మెత్తని పిండితో దేవునికి అప్పాలు కాల్చాడు. అంటే 3 అనేది తనకు సంఖ్య, సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాడు. నీ తర్వాతేనయ్యా ఏదైనా ఎవరైనా తేల్చేశాడండి. నీ తర్వాతేనయ్యా కొడుకైనా, నీ తర్వాతేనయ్యా భార్య అయినా, నీ తర్వాతేనయ్యా నా బంధువులైనా అని తేల్చేశాడండి. ఎందుకంటే దేవుడి కోసం ఏదైనా వదిలిపెట్టాడానికి రెడీ అయినా. ఇక 3వది, ఆయన జీవితంలో ఒక దూడ, లేత దూడలాగా, అంటే దాని అర్థం ఏంటంటే ఒక మెత్తని మనసు ఆయనకు వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ఒక చిన్న పిల్లవాడిలాగా పరుగులు తీస్తున్నాడు, త్వరపడుతున్నాడు. 99 ఏళ్ల వయసులో ఉన్నవాడు కూడా. ఇలా మనం ఆలోచిస్తే మనం కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే ఆ దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఖచ్చితంగా మన హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు, మన లోట్లన్నీ తీరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. మనందరిలోనికి మన యేసయ్య వచ్చునుగాక. ఆమేన్.